శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 15వ అధ్యాయంలో ఉన్నామండి. 15వ అధ్యాయంలో చోల్కర్ చక్కెరలేని టీ గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత ఠాణాలోని ఉన్న కౌపీనేశ్వరాలయంలోని ఒకనాడు దాసగణ మహారాజు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. చూడండి, అదే మన చోల్కర్ గారు చక్కెరలేని టీ గురించి చెప్పుకున్నాం కదా. తర్వాత ఠాణాలోనున్న కౌపీనేశ్వరాలయంలో ఒకనాడు దాసగణ మహారాజు హరికథ చెప్పుచున్నారంటండి. హరికథ చెప్పుతూ పాటలు పాడుతున్నారు, హరికథ పాటల రూపంలో. అయితే కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అనే అతడు ఉండేను. చోల్కర్ అనే అతను ఈ హరికథ వినడానికి వచ్చాడంటండి. అతడు పేదవాడు, ఠాణా నివాసి, కోర్టులో గుమస్తాగా పనిచేస్తుంటాడంటండి. ఆయన ఎవరు? చోల్కర్ గారు. ఆయన కొంచెం పేదవాడు పాపం, కానీ బాబా మీద భక్తి శ్రద్ధలతో వచ్చి విని ఆయన కోర్టులోని ఒక గుమస్తాగా పనిచేస్తూ ఉంటాడు. అతడు దాసగణ కీర్తన శ్రద్ధగా విన్న తర్వాత వాని మనస్సు కరిగాను. వెంటనే అక్కడికక్కడే మనసునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకునేను. చూడండి, బాబా గారిని అతను చెప్పిన దానికి, బాబా యొక్క కథల గురించి కానీ బాబా యొక్క ఆశీర్వాదాల గురించి విన్న ఆయన మనస్సు కరిగి వెంటనే బాబాని వేడుకోవాలి, నా కష్టాలను తొలగించాలని చెప్పి అని వెంటనే అనుకున్నాడంటండి. బాబా నేనేమో పేదవాడను, నా కుటుంబము నేను పోషించలేకున్నాను. మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షల్లో నువ్వునైనా స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. అదండి, ఆయన అలాగ అనుకున్నాడండి. బాబా నేను పేదవాడిని, కానీ నేను షిరిడీకి వచ్చేంత స్తోమత నాకు లేదు. ఆ ఖర్చులు పెట్టుకొని నేను ఏదో ఉత్తీర్ణ వాళ్ళ పరీక్షలు ఏదో రాసినాడు, సర్కారు పరీక్షలు. అప్పట్లో ఉద్యోగానికి ఏదో ఆయన చదువుకుంటేనే కానీ ఆ ఉద్యోగం రాదు. దాన్ని రాస్తున్నాను బాబా, సర్కారు వారి పరీక్షల్లో నేను పాస్ అయితే నేను నీకు దగ్గరికి వస్తాను బాబా అని మొక్కున్నాండి. నీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేసేదాను, నీ పేరున కలకండ పంచిపెట్టేదాను. నేను తప్పకుండా నేను ఇంటికి వెళ్ళి దండం పెట్టుకున్నాడు ఇక్కడ హరికథ వింటూ. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి అందులో పాస్ అయిపోతే నేను నీ దగ్గరికి వచ్చి కలకండ పంచిపెట్టుకుంటాను బాబా షిరిడీకి వచ్చి అని చెప్పి అనుకుంటాడు. పరీక్షల్లో పాస్ అయిన స్థిరమైన ఉద్యోగము దొరికాను. చూడండి, అలా అనుకున్నాడో లేదో అతను పరీక్షలో పాస్ అయ్యాడండి. చక్కగా స్థిరమైన ఉద్యోగం కూడా దొరికింది. మరి బాబా దగ్గరికి రావాలి కదా, ఇంకా మొక్కుకున్నాడు, బాబాగారు అనుగ్రహించాడు కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చనచ్చో అంత బాగుండుని అనుకున్నాను. నేను అనుకున్న వెంటనే బాబాగారు నాకు చక్కగా ఉత్తీర్ణ అవ్వడమే కాకుండా ఉద్యోగం కూడా స్థిరమైంది ఇచ్చారు. కాబట్టి నేను తప్పకుండా షిరిడీ వెళ్ళాలి, నేను ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది అనుకుని చోల్కర్ పేదవాడు అవడంతో వాని కుటుంబము చాలా పెద్దది. పాపం ఆయనేమో పేదవాడు, ఆయన సంపాదన సరిపోదు, కానీ కుటుంబం చూస్తే పెద్దది కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండాను. ఎలాగా ఆ ఖర్చు ఉంటే ఆయనకి నెల గడిచిపోతుంది, కానీ ఎలాగా షిరిడీ వెళ్ళాలి అనుకున్నాడండి. ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును, కానీ పేదవాడు తన ఇంటి గడపనైనా దాటలేడు. లోకాయుక్తి మనకి తెలుసున్నది, అలా అనుకుంటాం. సరే, భగవంతుని నమ్ముకున్నాడు కాబట్టి ఆయన చోల్కర్ కెట్లైన శ్రీ సాయి మొక్కును త్వరలోనే చెల్లించవలనని ఆతృత కలిగెను. కావున తన సంసారమునకు ఖర్చులకు తగ్గించుకుని కొంత పైకమును మిగిల్చవలనని నిశ్చయించుకున్నాను. తన సంసారంలో ఉండే ఖర్చుల్ని కొద్దిగా తగ్గిస్తే నేను త్వరగా షిరిడీ వెళ్ళొచ్చేయచ్చు అని చెప్పి అనుకుంటాడండి. తేనెటిలోని అంటే మన టీలో వేసుకునే చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుట ప్రారంభించాను. ఎంత అవుతుందండి మామూలుగా అయితే, అప్పట్లో ఆనాలు కాణీలు ఇవే కాబట్టి ఆయన ఉద్దేశం దీనికి ఇంత ఖర్చు అవుతుంది, పంచదారకి ఒక స్పూన్ పంచదారకి ఎంత ఖర్చు అవుతుందో ఒక పైసా వేసుకుని అలా వేసుకున్నా కూడా ఆ ఖర్చుని ఆయన దాచుకుని
దాన్ని ఒక పక్క పెట్టుకున్నాడండి, కొద్దిగా కొంచెంగా ఒక పక్క పెట్టుకుని ఆయన చక్కెర లేకుండానే టీ తాగడం మొదలుపెట్టాడు. ఆయన వరకే ఆ ఖర్చుని తగ్గించుకున్నాడు, షుగర్ వేసుకుని మిగిల్చిన షిరిడీకి వచ్చి బాబా ఇవి ఎదముగా కొంత ద్రవ్యమును మిగిల్చి నా పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడి ఒక టెంకాయ బాబాకు సమర్పించాను. అలాగా దాచిపెట్టాడండి. ఆయన అనుకున్నట్టుగానే పాపం షిరిడీ వచ్చాడు, మొక్కు చెల్లించుకున్నాడు, బాబా గారి పాదాల మీద పడి నమస్కరించుకున్నాడు, ఒక టెంకాయ కూడా కొట్టాడు. తన మనసులోని కోరికలన్నీ ఆనాడు నెరవేరినవనియు తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదనియో బాబాతో చెప్పాను. బాబా, నేను ఇలా అనుకున్నాను, కానీ వెంటనే నా కోరికలన్నీ నెరవేరినాయి, నువ్వు అనుకున్నట్టుగానే నాకు అన్నీ సహాయం చేసావు బాబా అని చెప్పి దండం పెట్టుకున్నాడండి. మనసులోని ఎటువంటి కల్మషము లేకుండా భక్తి శ్రద్ధలతో చేశాడు కాబట్టి ఆయన పనులన్నీ టక అయిపోయినాయి. ఎవరైనా కూడా అలాగే ఉండాలండి. ఎలాగంటే మనస్సులోని ఏయో దురాలోచనలు పెట్టుకుని పైకి నటనగా మొక్కుబళ్ళు మొక్కుంటే ఏది ఫలించదండి. కానీ ఎటువంటి ఆలోచన లేకుండా భగవంతుని మీద ధ్యాస ఉండి కల్మషం లేకుండా దాన్ని మనము సాధించుకోవచ్చండి. భగవంతుడి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. అదే ఆయనకి బాబాగారి ఆశీర్వాదం లభించింది. ఆ విధంగా ఈనాడు నాకు చాలా తృప్తిగా ఉంది బాబా నీ దగ్గరికి వచ్చినందుకు. ఆనాడు నెరవేరినవనియు తనకు ఎంతయో తృప్తిగానున్నదని బాబాతో చెప్పాను. చోల్కరు బాపు సాహెబ్ జోగు గృహమందు దిగాను. ఆయన షిరిడి వచ్చినప్పుడు బాపు సాహిబ్ జోగ్ గారింట్లో దిగాడంటండి ఆయన. అప్పుడు వీరిరువురు కూడా మసీదుకి వెళ్తారు బాబాను దర్శించుకోవడానికి, ఆయనని ఈ చోల్కర్ గారు ఉండేది. ఇంటి పోవటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లా నేను చూడండి, వాళ్ళిద్దరూ ఇంక బాబాకి దర్శనం చేసుకున్నారు, దండం పెట్టుకున్నారు. సరే బాబా ఇంక మేము బయలుదేరుతామని చెప్పి లేవబోతున్నప్పుడు ఆయనకి బాపు సాహిబ్ని పిలిచి బాబాగారు అంటారనమాట, నీ అతిథికి టీలోని విరివిగా చక్కెర వేసి ఇవ్వు అంటారు. అప్పుడు ఆయనకి అర్థమైపోయిందండి, నేను చక్కెర దాన్ని కూడబెట్టుకొని కదా షిరిడి వచ్చాను, ఆదా చేసి అది బాబా సర్వజ్ఞుడైన బాబా గారికి అర్థమైపోయింది అనుకుని ఆయన ఆయనకి విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులలోని భావమును గ్రహించిన వాడే చోల్కర్ మనసు కరిగెను. అతడు ఆశ్చర్యమగ్నుడయ్యాను. వాని కండ్లు బాష్పములతో నిండెను, ఆనంద బాష్పములతో. మామూలుగా కదా, ఎవరికైనా భక్తితో ఆనందంతో బాష్పాలు వస్తాయండి, ఆనంద బాష్పాలు. అది దుఃఖం కాదండి, అంటే దేనికో బాధపడుతూ అనుకుంటారు, కానీ ఆనందం ఎక్కువైపోయి భగవంతుని మీద భక్తి శ్రద్ధలు ఎక్కువైపోయినప్పుడు మనకు ఆ యొక్క ఆనంద బాష్పాలు వస్తాయండి. అదండి నిజమైన భక్తి. అలా ఎవరికైతే వస్తాయో వాళ్ళు నిజమైన భక్తులు భగవంతుడి మీద. అంతేగాని వాళ్ళు వేడుస్తున్నారు, ఏడుపు కాదండి, అది ఆనందం, కృతజ్ఞతా భావన. ఆ కృతజ్ఞతతో భగవంతుడికి మనం ఏమి ఇవ్వగలమండి? ఏమి ఇవ్వలేము. ఆయనే మనకు అన్నీ ఇస్తున్నాడు. కాబట్టి మనం ఇవ్వగలిగింది ఒకటి ఉంది, అదే ఆనందంతో వచ్చే ఈ బాష్పాలనే ఆయన పాదాలకి సమర్పించాలండి. ఆత్మ నివేదన అంటారు దాన్ని. ఈ ఆత్మ నివేదన ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు నిజమైన భక్తులండి. ఏడవడం అంటారు, ఏడవడం కాదండి, ఇది ఆనందంతో వచ్చే. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తాయండి బాష్పాలు, దుఃఖంలో వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఆ దుఃఖం కూడా ఎక్కువైపోయినప్పుడు వస్తాయి. ఆ దుఃఖ బాధ వేరే ఉంటుంది, ఈ ఆనందంతో వచ్చే బాధ వేరే ఉంటుంది. అసలు హృదయ నివేదనని భగవంతుడికి సమర్పించుకోవడం అన్నమాట దాన్ని. అలా ఆయన ఆనంద బాష్పాలని గరుస్తాడు. ఆయన మనసు కరిగిపోతుంది, ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతాడు. తిరిగి బాబా పాదం పడి జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పుల్లో చక్కెర ఎక్కువగా కలుపుట దాని భావం ఏమై ఉండునాయని ఆలోచిస్తాడు. అతనికి తెలియదు కదండి, బాబు సాహెబ్ గారికి తెలీదు, కానీ చోల్కర్ గారికి అర్థమైపోయిందండి. వెంటనే అర్థమైపోయి ఆనందంతో ఆయన మళ్ళీ బాబా పాదాల మీద పడి నమస్కరించుకుంటాడు.
సర్వాంతర్యామనండి మన సద్గురు సాయినాథుల వారు. అసలు ఎవరి మనసులో ఏముంది, ఏ విధంగా చేస్తున్నాము, 1000 కోసల దూరంలో ఉన్నా కూడా ఆయనకి అన్నీ తెలుస్తాయండి. బాబా అంటే చాలు మనం ఏం చేస్తున్నామో ఆయనకి అన్నీ తెలిసిపోతాయండి, మంచి కానీ చెడు కానీ. అలాగా బాబా భావం ఏమై ఉంటుందా అని ఆయన ఆలోచిస్తూ బాబా తన పలుకులచే చోల్కర్ మనసునందు భక్తి నమ్మకము కలుగజేయవలనని ఉద్దేశించాను. వారి మొక్కు ప్రకారముగా తనకు రావలసిన కండ చక్కెర ముట్టిందని, తేనెట నీళ్ళలో చక్కెర కలిపి ఇవ్వమని రహస్యమున చక్కగా కనుగొనేను. అదండి ఆ రహస్యాన్ని బాబా గారు ఈ విధంగా అనడంతోనే ఆయన ఏమై ఉంటుందా అని ఆలోచిస్తే ఇది జరిగిన సంగతి. నేను ఇలా అనుకుని ఆ మొక్కు చెల్లించుకుని ఒక టీలో 1 స్పూను చక్కెరని ఆదా చేసుకుని వచ్చాను అనే భావనని ఆయనకి తెలియపరుస్తారండి బాబూసాహెబ్ గారికి ఈ చోల్కర్ గారు. అప్పుడు ఆయన అసలు నిజంగా నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింపగొళ్ళు మీ చెంత నేనుండేదను. బాబాగారు అంటున్నారు, నా దేహము నిచ్చట నున్నప్పటికీ 7 సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. అదే 7 సముద్రాల అవతల ఉన్నా కూడా బాబా గారిని శ్రద్ధాభక్తులతో నమ్మితే ఆయన మనల్ని ఏ విధంగా కాపాడుతాడు, ఏ విధంగా రక్షిస్తాడు, ఏ విధంగా ఆశీర్వదిస్తాడు అనేది ఈ చోల్కర్ గారి నుంచి మనం తెలుసుకోవచ్చండి. ప్రతి భక్తులు కూడా ప్రపంచంలో మీకు ఇచ్చవచ్చిన చోటుకు పోవుడు, నేను మీ చెంతనే ఉండెను, నా నివాస స్థలము మీ హృదయం నందే గలదు. ఇంతకు ముందే అన్నాను చూడండి, మనము ఆయనకి ఇవ్వాల్సింది హృదయ నివేదన, అంతేగాని ఏది పడితే అది కాదండి. ఆ హృదయ నివేదన ఎవరైతే ఇస్తారో నిజంగా వాళ్ళందరూ కూడా ఆయన బిడ్డలేనండి, అసలైన బిడ్డలండి, సాయి బిడ్డలు. అలా ప్రతి ఒక్క సాయి బిడ్డ అలాగే ఇవ్వాలండి. ఇస్తేనే మనకి ఆయన మీద, ఆయనకి మన మీద అనుగ్రహం కలుగుతుంది. అయితే ఎల్లప్పుడూ మీ హృదయాల్లో సర్వజన హృదయములయందు గల నన్ను పూజింపుడు. ఎవ్వరునూ నన్ను ఈ విధముగా పూజించేదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. ఎవరైతే ఈ విధముగా పూజిస్తారో ప్రతి ఒక్కరూ కూడా చాలా అదృష్టవంతులు, ధన్యులు, పావనులు. కాబట్టి ప్రతి ఒక్క సాయి బిడ్డ ఈ విధంగా చోల్కర్ లాంటి భక్తిని చేసి రావాలి. అంటే ఒక వ్యక్తి పేదవాడైనంత మాత్రాన ఆయన అనుకున్న మొక్కుని, ఇప్పుడు చూడండి మొక్కులు మొక్కేసుకుంటారు కానీ మొక్కులు తీర్చాలనేటప్పటికీ వాళ్ళకి అవసరం తీరిపోయిన తర్వాత ఆ మొక్కు చేద్దాంలే చూద్దాంలే అంటారండి. అది చాలా చాలా తప్పు. దాని ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఉంటామండి. చాలా దారుణంగా ఉంటుందండి అది. కాబట్టి ప్రతి ఒక్కరూ భగవంతుడికి ఏదన్నా ఇవ్వాలనుకున్నా, వెళ్ళాలి దర్శించుకోవాలనుకుంటే దాన్ని వాయిదా వేయకండి. చక్కగా వెళ్ళి దర్శించుకొని వాళ్ళకి అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తేనే మీకు మంచి ఆశీర్వాదం లభిస్తుంది. ఇప్పుడు చూడండి, మన తెలివితేటలు ఎలా ఉంటాయంటే, మనం అనేసుకుంటాము, మన కోరిక నెరవేరిపోతుంది, ఆయన భగవంతుడు ఇచ్చేస్తాడు, కానీ మనం మాత్రం ఆయనకన్నా కోరిక మనం నెరవేర్చమండి. మనం అనుకున్నది మాత్రం ఆయనకు నెరవేర్చమండి. ఆయన భగవంతుడు కదా, పర్వాలేదులే అనుకుంటాం. కానీ అక్కడే దెబ్బతింటున్నారండి ప్రతి ఒక్క భక్తులు కూడా. ఏ రూపంలో ఉన్నా కూడా సర్వ జగత్తు అంతటికీ కూడా సద్గురు అంటే సకల దేవతా స్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారే. మరి ఆయనకి అనుకున్నది అనుకున్నట్టు చేయాలి కదండి. పర్వాలేదులే అని ఈవేళ శుభ్రంగా భోంచేస్తున్నామండి మనము రోజును. మరి అలాగా కొద్ది రోజులు మానేయండి. అసలు భోజనము కానీ తాగడం కానీ నీళ్లు తాగడం కానీ మానేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? అలాగే ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ పనిని అనుకున్నట్టుగా చేస్తేనే ఆ ఫలితం ఉంటుంది. మనము ఎంత కష్టం ఉన్నా ఏం చేసినా కడుపు నిండా తింటామండి శుభ్రంగా.
మరి అదేవిధంగా మనం అనుకున్న కోరికలను కూడా నిదానంగా అయినా సరే మనకు అన్నీ అమర్చిపెట్టిన భగవంతుడికి సమర్పించడానికి ఏమండి. కానీ ఎన్ని కష్టాలన్నా పడతాం, కానీ అనుకున్న మాట గుర్తుండదు, వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. ఆ తర్వాత ఏమో మళ్ళీ భగవంతుని నిందిస్తారు, నాకు ఆయనకి అనుకున్నాను, నాకు ఈ పని జరగలేదు అని, నేను ఈ కష్టాలు పడుతున్నాను, నేను అనుకున్నాను, ఆ రోజు అలాగా జరిగింది, మళ్ళీ ఈరోజు నాకు బాబాగారు నన్ను కనికరించట్లేదు, దేవుడు నా వంక చూడట్లేదు, నాకు ఆశీర్వాదం ఇవ్వట్లేదు, ఇవన్నీ మాట్లాడతారండి, పిచ్చి పిచ్చి మాట్లాడి. కానీ మనం ఏంటి, అందుకనే మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలోనే ఇవన్నీ కూడా జరగాలండి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, అక్కడ తప్పిదం ఏంటి, ఇలా జరగడానికి కారణం ఏంటి, అది వదిలేస్తామండి. నాకు భగవంతుడు ఎన్ని కష్టాలు పెట్టాడు, నాకు ఎన్ని కష్టాలు పెట్టాడు, ఎందుకు పెడతాడండి, ఆయన ఏం పెట్టాడు, మనం కొని తెచ్చుకున్నవి, మనం చేసుకున్నవి. అందుకని మన చేసుకున్న వాటికి ఫలితానికి భగవంతుడిని వేడుకుంటూ ఆయన సహాయపడతానన్నాడు కదండి, మనకి ఎప్పటికప్పుడు సహాయపడతాడండి ఆయన. అలా చోల్కర్ గారి విషయంలో ఆయన వెంటనే ఆయన అనుకోవడము, అంటే మంచి మనస్సుతో ఆయన వేడుకోవడము. ప్రతి ఒక్కరూ అంతేనండి, ఎటువంటి దురాలోచనలు లేకుండా మనస్పూర్వకంగా భక్తి శ్రద్ధలతో వేడుకుంటే తప్పకుండా నెరవేరుతుందండి మీకు, మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగా బాబాగారు చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించినో కదా. మరి బాబాగారు చోల్కర్ గారికి ఈ విధంగా బోధించారు, ఆయన కూడా అర్థం చేసుకున్నాడు, అవును కదా బాబా ఆశీర్వాదం నాకు ఎంత అద్భుతంగా లభించిందని. మరి 2 బల్లులు కదా, రేపు 15వ అధ్యాయంలో మళ్ళీ రేపు కలుసుకుందామండి. అంతవరకు సాయిరామండి.